ఫోన్ ట్యాప్ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ విచారించనుంది. కాసేపట్లో ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ నివాసానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలో సిట్ అధికారులకు కేసీఆర్ ప్రశ్నించనున్నారు. మరోవైపు సిట్ తీర్పు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, చెప్పండి, పరిస్థితి ఎలా ఉంది? ఎంతసేపు ఇప్పుడు దీనికి సంబంధించి కేసీఆర్ ఎన్ని గంటలకు బయలుదేరేటువంటి అవకాశం ఉంది? మధ్యాహ్నం 12 గంటల లోపు కల్లా నందినగర్ నివాసానికి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకుంటారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలుగా ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావును సిట్ విచారించింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారించబోతోంది. ఈ సిట్కు చీఫ్గా హైదరాబాద్ సిపి సజ్జనార్ వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్కు 2 సార్లు సిట్ నోటీసులు అందించింది. తొలుత నోటీసులు ఇవ్వగా సమయం కావాలని కేసీఆర్ కోరగా సిట్ అంగీకరించింది. దీంతో శుక్రవారం రాత్రి సిట్ రెండోసారి నోటీసులు ఇచ్చి 9:30 గంటలకు కేసీఆర్ నందినగర్ నివాసంలో గోడకు అతికించడంతో పాటు సిబ్బందికి నోటీసులు ఇచ్చి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని చెప్పారు. దీంతో అంగీకరించినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో పాటు న్యాయవాదుల టీంతో చర్చించిన తర్వాత 3 గంటలకు విచారణకు హాజరు కాబోతున్నారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో నందినగర్ నివాసం వద్ద, మరోవైపు తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అంశంలో వేధిస్తోంది. ముఖ్యంగా రాజకీయ కక్షలకు పాల్పడుతోంది. ఈ సిట్ నోటీసులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేయాలి, ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన పరిస్థితి మనకు కనపడుతోంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జిల్లాల నుంచి క్యాడర్ ఎవరూ తరలి రాకుండా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి క్యాడర్ను తెలంగాణ భవన్కు రావాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్య నేతలు తెలంగాణ భవన్లో అందుబాటులో ఉంటారు. విచారణ జరుగుతున్న సమయంలో కేసీఆర్తో పాటు కేటీఆర్ నందినగర్ నివాసంలో ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు కేసీఆర్ ఒక విషయం, ఇప్పటి వరకు అంటే ప్రభాకర్ రావు దగ్గర నుంచి కేటీఆర్ వరకు విచారణలు కొనసాగుతూ వచ్చాయి. ఈ రోజున కేసీఆర్ని ఏ అంశాల మీద ఎక్కువగా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది? సహజంగా ఎలాంటి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది? అంటే ప్రభుత్వాధినేతగా, అంటే కేసీఆర్ 9.5 ఏళ్ల పాటు ప్రభుత్వాధినేతగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ప్రభుత్వ అధినేతకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? అదేవిధంగా గతంలో ప్రభాకర్ రావు నుంచి ఇప్పుడు సంతోష్ రావు వరకు విచారణలో భాగంగా వెల్లడైన అంశాలను బట్టి కేసీఆర్ను ప్రశ్నలు అడిగే అవకాశం కనబడుతుంది. మరోవైపు మొయినాబాద్ ఫామ్ హౌస్, అంటే మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా మొయినాబాద్ ఫామ్ హౌస్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందంటూ బీఆర్ఎస్ అధినేత, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రెస్ మీట్ ద్వారా ఆరోపించారు. అదేవిధంగా దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని వ్యవస్థలకు ఈ టేపులు పంపుతామంటూ కూడా అప్పుడు కేసీఆర్ చెప్పారు. అదేవిధంగా అనేక అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల కదలికలను, రీసోర్సెస్ను ఫోన్ ట్యాపింగ్ ద్వారానే పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందిందనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఇతర దేశాల నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పరికరాలు కొనుగోలు చేశారనే అభియోగం కూడా ఉంది. కాబట్టి అందులో పాత్ర ఏమైనా ఉందా అంటే మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది కేసీఆర్కు, అంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కేసీఆర్కు తెలియకుండా జరిగిందా అన్న కోణంతో పాటు ఆర్థిక లావాదేవీల కోణంలో, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఫండ్స్ రూపంలో, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అకౌంట్స్ నుంచి ఎవరైతే ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారో వారికి సంబంధించినటువంటి అకౌంట్లోకి ఏమైనా నిధులు వెళ్ళాయి, ఎట్లాంటి కోణంలో కేసీఆర్ను ప్రశ్నించే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ఇంతకుముందు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ విచారించి వారి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. వారు చెప్పినటువంటి సమాధానాల ఆధారంగా గతంలో అధికారులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు చెప్పినటువంటి, అంటే ఇంతకు ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏదైనా ఈ నాయకులకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం ఉందా? అంటే ప్రభుత్వ పెద్దల
చెప్తేనే చేసినట్లుగా ప్రభాకర్ రావు చెప్పినట్లుగా కొన్ని లీకులు వచ్చాయి. దానికి సంబంధించి సిట్ ఇప్పటి వరకు అధికారికంగా పోలీస్ అధికారులను విచారించినా, రాజకీయ నేతలను విచారించినా వారు ఏం చెప్పారన్నది సిట్ ఇప్పటి వరకు అధికారికంగా బహిర్గతం చేయలేదు. కానీ లీకుల ద్వారా వస్తున్నటువంటి సమాచారం ద్వారా మాత్రమే గత ప్రభుత్వంలో ఎవరైతే పనిచేశారో అధికారులు వారిని విచారించినప్పుడు వారి స్టేట్మెంట్లు రికార్డు చేసుకున్నప్పుడు ప్రభుత్వ పెద్దల అండతోటే, ప్రభుత్వ పెద్దలు చెప్తేనే ఇది చేశామంటూ వారు చెప్పినట్లుగా తెలిసింది. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఉన్నటువంటి అంశాల ఆధారంగానే ఇప్పుడు గత ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషించి ముఖ్య పాత్రలో అంటే కీలక రోల్లో ఉన్నటువంటి వారికి వరుసగా నోటీసులు ఇస్తూ సిట్ వారిని విచారిస్తూ వారి స్టేట్మెంట్లు రికార్డు చేస్తూ ముందుకు వెళ్తుంది. దాని ఆధారంగానే సిట్ విచారణ కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు ఓవరాల్గా కనపడుతోంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ప్రభుత్వంలో 9.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి అప్పుడు కేసీఆర్ పాత్ర ఎంత ఉంది, ఏ మేరకు ఉంది అంటే పోలీసులు